జయప్రదం చేయండి జూలై 19న జరిగే న్యాయబేరి సదస్సును జయప్రదం చేయండి. నంద్యాలలో జరిగే బహుజన ఉద్యోగుల న్యాయబేరి సదస్సును జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వర్ధిల్లాలి బహుజన ఉద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి బహుజన ఉద్యోగుల ఐక్యత. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ 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 డాక్టర్ బిఆర్ అంబేద్కర్. పులే ఆశయాలను న్యాయబేరి సదస్సును జయప్రదం చేయండి. న్యాయబేరి సదస్సును వర్ధిల్లాలి బహుజన ఆశాజ్యోతి న్యాయవాది గారి నాయకత్వం, వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత, వర్ధిల్లాలి ఐక్యత. కొనసాగిస్తాం కొనసాగిస్తాం. జూలై 19న జరిగే బహుజన ఉద్యోగుల న్యాయబేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం, శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం ముందు బహుజన ఉద్యోగులు, బహుజన విద్యార్థి బృందం ఈరోజు న్యాయబేరి పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలను పూర్వ వైభవం, ఈరోజు కృష్ణదేవరాయల కాలం గురించి మనం చదువుకున్నాం, కానీ ఈరోజు జరుగుతున్నటువంటి పాలనంతా కూడా దోపిడీ పాలన. చివరికి విద్యార్థుల జీవితాలతో కూడా చెలగాట మారుతున్నటువంటి పాలకులు, వారికి ఎలాంటి సామాజిక స్పృహ కానీ ఈ సమాజం పట్ల బాధ్యత కానీ లేని ప్రజాప్రతినిధులు ఈరోజు సమాజాన్ని విచ్ఛిన్నం వైపు తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 19 విశ్వవిద్యాలయాలుంటే గత 15 సంవత్సరాలుగా చదువు చెప్పేటువంటి అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయకపోతే విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, బలహీన వర్గాలు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పేద విద్యార్థులకు ఉన్నత విద్య, నాణ్యమైనటువంటి విద్య ఎలా వస్తాదో విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి దోపిడీ నాయకులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా ఉన్నత విద్య విశ్వవిద్యాలయాన్ని విధ్వంసం చేసి యూనివర్సిటీల్లో మంట రగిలిచ్చి చలి కాపుకుంటా ఉన్నారు. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తూ దాదాపు 5,000 టీచింగ్ ఫ్యాకల్టీ ఖాళీలు ఉంటే భర్తీ చేయాల్సినటువంటి ప్రభుత్వాలు కోర్టుల్లో వారికి అనుకూలమైనటువంటి అగ్రకులాలతో కోర్టులో వేపించి ఈ ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు అంటే గవర్నర్తో ఈక్వల్గా ఉన్నటువంటి ఉద్యోగాల్లో దళితులు పనిచేయడం ఇష్టం లేదు, గిరిజనులు పనిచేయడం ఇష్టం లేదు, మైనార్టీలు పనిచేయడం ఇష్టం లేదు, బలహీన వర్గాలు పనిచేయడం ఇష్టం లేదు. ఇది ఒక కుట్ర. అందుకే ఈరోజు డాక్టరేట్ చేసినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ డాక్టరేట్ చేసినటువంటి వారు కావచ్చు, నెట్ పాస్ అయినటువంటి వారు కావచ్చు, స్లెట్ పాస్ అయినటువంటి వారు ఈరోజు ఈ రిక్రూట్మెంట్ జరిగితే 5,000 కుటుంబాలు ఆర్థికంగా ఉన్నత విద్యలో బోధించేటువంటి స్థాయికి వస్తారని ఈ కుట్రపూరితమైనటువంటి ప్రాంతీయ పార్టీల వల్ల ఆంధ్రప్రదేశ్లో విశ్వవిద్యాలయాలు విధ్వంసం జరిగింది. తిరిగి వీటిని భర్తీ చేయడానికి తమకు అనుకూలమైనటువంటి తమ బంధువర్గం చేత డీమ్డ్ యూనివర్సిటీలు అని చెప్పి రకరకాల పేర్లతో వందల వేల ఎకరాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూముల్ని వాళ్ళకి అప్పగించి మన చేత వేలకు వేలు, లక్షల లక్షలు డొనేషన్లు వసూలు చేసి లక్షల కోట్ల విద్యను వ్యాపారం చేసుకుంటూ ఆ రెండు కులాలు ఆర్థికంగా బలపడ్డానికి మన వర్గాలకు చెందినటువంటి పిల్లల్ని జలగల్లా విద్య వ్యాపారంతో పీక్కు తింటున్నటువంటి దోపిడీని గమనించాలని చెప్పి, ఇంకా రెండవది రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోస్టర్ పాయింట్లో కావచ్చు, ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఆ పోస్టుకి అర్హత లేకపోతే ఆగిపోయినటువంటి బ్యాక్లాగ్, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాలకు కోర్టులకు సంబంధం లేదు. ఏ విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉంటే ఆ ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాల్సినటువంటి వైస్ ఛాన్సలర్స్ కావచ్చు, పాలక మండలి కావచ్చు, ఎవరు అధికారంలో ఉంటే వారి మోచేతి నీళ్లు తాగడానికి తప్ప ఈ పాలక మండళ్ళు, వైస్ ఛాన్సలర్లు యూనివర్సిటీలో ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేద్దాం,
అకాడమిక్ పరంగా విద్యార్థులకు మంచి విద్యను అందిద్దాం, వారి భవిష్యత్తుని కాపాడదాం, ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేద్దాం అనేటువంటి ఏ ఒక్క వైస్ ఛాన్సలరు గత 12 సంవత్సరాలుగా ఆ స్పృహ ఉన్నటువంటి రావడం లేదు. తమ సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు పెట్టి మిగతా బహుజనుల మీద కుట్రలు జరుపుతూ ఉంటారు. కులాల మధ్య విభజన చేస్తారు, కులాల మధ్య కుట్రలు చేస్తారు. ఒక నలుగురు కలిసి ఉంటే వారిని కులాల వారుగా విడగొట్టి వారు పబ్బం గడుపుకుంటూ చివరికి విశ్వవిద్యాలయాలకు ఉన్నటువంటి ఆస్తుల్ని కబ్జా చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో మనం చూసాం, ఒక 5 ఎకరాలు ఆక్రమించుకొని లేఅవుట్ వేయడానికి స్థానిక ప్రజాప్రతినిధులు వారి కుట్రకు సంబంధించిన వ్యక్తులు ఆధారపడితే విద్యార్థులు తిరుగుబాటు చేయడం వల్ల పారిపోవడం జరిగింది. కానీ అంతకంటే దోపిడీ ఈరోజు విశ్వవిద్యాలయాల్ని తమ కులాలకు అప్పగించేటువంటి కుట్ర జరుగుతుంది. ఏది ఏమైనా నష్టపోతున్నది మాత్రం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో దళితులు, గిరిజనులు, మైనార్టీలు, బలహీన వర్గాలు. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి సామాజిక న్యాయం కోసం, రాజ్యాధికారంలో వాటా కోసం, ఆర్థిక సమానత్వం కోసం ఏదైతే ప్రియాంబుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పొందుపరిచినటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసం మనం గలం ఇప్పాల్సినటువంటి అవసరం ఉంది, ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి కులాల వారీగా విడిపోవద్దండి, విడిపోతే పడిపోతాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి కుట్రలు చూడండి, కేవలం ఆర్థిక దోపిడీ, భూముల దోపిడీ, పారిశ్రామిక ప్రగతి పేరుతో దోపిడీ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశంలోనే నిరుద్యోగ శాతం రేటు ఆంధ్రప్రదేశ్లో 11% ఉంటే భారతదేశంలో 6-7% ఉంటే రెట్టింపు స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది వీరి పరిపాలనకు మచ్చుతునక. మరొక వైపు 22 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయాయి, 33 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజ్ ఎక్కడ పోయింది? మా భవిష్యత్తు రోజుకొక విద్యార్థి బీటెక్ అయిపోయిన వారు, ఎంటెక్ అయిపోయిన వారు, రీసెంట్ గా బత్తలపల్లి మండలంలో ఒక నాయకుడు నారాయణ స్వామి నాయక్ అనే అబ్బాయి ఎంటెక్ అయిపోయి ఆత్మహత్య చేసుకుంటే అడిగే నాతులు లేడు. ఇదే మీ పాలన? ఇంత దోపిడీ దుర్మార్గాలకు ఒడిగట్టినటువంటి మీ యొక్క ప్రాంతీయ పార్టీల కుట్రల్ని ఛేదించి బహుజన బిడ్డలు అర్థం చేసుకొని ఇది మన హక్కు, భిక్ష కాదు, భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుని కాల రాస్తా ఉన్నారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మన హక్కుల్ని కాల రాస్తున్నారు. అందుకే ఈ ప్రభుత్వానికి ఒక్కటే అల్టిమేట్ జారీ చేస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయండి. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పేరుతోనూ, టైం స్కేల్ పేరుతోనూ వారి శ్రమను దోచుకుంటున్నటువంటి ప్రభుత్వ యాజమాన్యాల పేరుతో పాలక వర్గాలకి హెచ్చరిస్తున్నాం. ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ టైం స్కేల్ పేరుతో చేస్తున్నటువంటి వారిని విశ్వవిద్యాలయం రెగ్యులర్ ఎంప్లాయీస్ గా పరిగణించండి. వారు చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు వారి రెగ్యులర్ చేసి ఇవ్వాల్సినటువంటి బకాయిల్ని, పెండింగ్ బకాయిల్ని యుద్ధ ప్రాతిపదికన ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి యూనివర్సిటీలోనూ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా 4 సార్లు నిన్ను ముఖ్యమంత్రి చేసే అవకాశం బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు నీకు ఇచ్చారు. వారి రుణం తీర్చుకోండి. ఆ కులాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగాలు లేక 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఎదురు చూసి మానసికమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. ఇది మీ పాలన కానే కాదు. కేవలం మీరు ఇద్దరు దోపిడీ కోసం, ఎవరు అధికారంలో ఉంటే ఓడిపోయినటువంటి వారు పెట్టుబడులు పెట్టించుకొని ఇద్దరూ కలిసి బహుజన సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఈ కుట్రలను ఛేదించాలని చెప్పి బహుజన విద్యావంతులకి, విద్యార్థులకి, మేధావులకి, న్యాయవాదులకి, ఉద్యోగులకి అప్పీల్ చేస్తూ జూలై 19న జరిగే రిజర్వేషన్ల పరిరక్షణ సమితి, రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగే బహుజన ఉద్యోగుల న్యాయబేరి సభను జయప్రదం చేయమని చెప్పి ఎస్కే విశ్వవిద్యాలయం నుంచి ఈ గ్రేటర్ రాయలసీమ పరిధిలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాల మిత్రులకు, ప్రొఫెసర్లకు, డాక్టర్లకు, అక్కడ పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ సిబ్బందికి పిలుపునిస్తూ ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమ నమస్కారాలు. మిత్రులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఐక్యత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ఐక్యత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. టోటల్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ డిపెండ్ ఆన్ వైస్ ఛాన్సలర్. ఇది పొలిటీషియన్లు ఎవడు ఎంటర్ అయ్యేకే లేదు. విద్యార్థులు రైట్, విద్యార్థులు పవర్. మీకు పవర్ లేనప్పుడు ఫీజులు పోతాయి. బలపడాలంటే పవర్ ఉండాలి కదా. మీరు ప్రాంగణంలో లైట్ వెలగాలంటే మీరు సత్తా ఉండాలి.
బయట ఎవడు గేట్ కాడ కూడా ఎంటర్ కాకూడదు. ఈవెన్ జిల్లా ఎస్పీ దాదాపు 500 మంది పోలీసు వస్తే గేట్ దాటిలే. 96లో మహానంది మీద దాడి చేసినప్పుడు, మహానంది గంగాకి పెట్టినప్పుడు పోలీసు వస్తే మీకు సంబంధం లేదు గేట్ వరకు వేయించి గేట్ వేసినాం. మీకు మా సమస్య నేను తీసుకుంటాను. ఇప్పుడు హోంగార్డ్ రూల్ చేస్తాను. లోపం మంది ఎవరు ఏ విద్యార్థి సంఘానికి ఎన్నికలుగా లేవు. వామపక్షాలన్నీ రట్టుపట్టినాయి. ఇంకా కుల సంఘాలు సరిగా లేవు. యునైటెడ్గా ఉంటేనే విద్యార్థి అజెండాతో పనిచేసే సంఘాలు కావాలి. అది లేదు. అప్పుడు ఓన్లీ ఆ రోజు ఓన్లీ విద్యార్థి సంఘంలో యుఎస్ఎఫ్ ఒక్కటి ఇవన్నీ విద్యార్థి అజెండాతో పనిచేసాయి. అందుకే మనకి ఒక మంచి పేరు. నా అజెండా కాదు. ఈరోజు మీరు ఫాలో చేయొచ్చు కదండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.